అలాంటి వారిని దేవుడు మరలా ఇక్కడ మీ మధ్య ఆయన మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను నిజంగా దేవుడు చాలా రుణపడి ఉన్నానని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ మాట ఇప్పుడు చెప్పేశాను ఇక్కడ. రైట్, మనందరం కూడా మంచి మాటలు విందాం. సమయం చాలా వస్తుంది. దయచేసి కొన్ని విషయంలో చెప్తాను, శ్రద్ధగా ఉండండి. ప్రియులారా, ఒక విశ్వాసి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అవసరమైన సంగతిని మనం ఈ రోజు మనం తెలుసుకుంటాం. ఒక వ్యక్తి దేవుడిలో బాగా ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తి అలా ఎదగడానికి ప్రధానమైన కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే మన విశ్వాస జీవితం అభివృద్ధి చెందలేము. ఒక వ్యక్తి దేవుడిలో బహుగా బలంగా వాడబడుతున్నాడంటే అతనిలో ఏదో ఒక ప్రత్యేకత కంపల్సరీగా ఉంటుందండి. కానీ అనేక మంది దానిని పట్టించుకోరు. కానీ జ్ఞానం కలిగిన వ్యక్తులు దానిని కరెక్ట్గా పట్టించుకుంటారు, తెలుసుకుంటారు. అలాంటి ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుతున్నాం. అతనే మనందరికీ తెలుసు, దావీదు. ఈ దావీదు కోసం మనం అందరం తెలుసుకోవాలండి. ఏముందండి దావీదు కోసం అంటే, దావీదు కోసం మేము ఇప్పటివరకు ఎన్నో మాటలు ఉన్నామండి, ఎన్నో వచనాలు చదివామండి, ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నామండి. ఇప్పుడేం చెప్తారండి దావీదు కోసం అని మీరు అనుకోవచ్చు. లేదు ప్రియులారా, దేవుడి వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యంలో చాలా విషయాలు మనకు అర్థం కాదు. ఈ రోజు కూడా మీకు అర్థం కాని విషయాన్ని నేను చెబుతాను. దావీదు చూస్తున్నప్పుడు దావీదు దేవుడి విషయంలో అంతకంతకు ఎదుగుతూ ఉన్నాడు. దావీదు రాజు గొర్రెల కాపుగా ఉన్న దావీదు రాజు స్థానానికి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎవరైనా మన సమాజం అడగనుకోండి, దావీదు రాజు ఎలా వేయాలని మనం మాట్లాడితే దావీదు ఎందుకు రాజు అయ్యాడంటే గొల్యాతును చంపినందుకు దావీదు రాజు అయ్యాడంట. ఈ విషయం అందరూ తెలుసా? దావీదు ఒడిసలతో గొల్యాతును కొట్టి చంపినందుకు దావీదు రాజు అయ్యాడు అనుకోవడం కాదండి. దావీదు రాజు ఎందుకు అవ్వలేదు. అందుకే కొన్ని విషయాలు మనం బాగుగా నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆలోచనలుగా మన ఆలోచన కంటే చాలా గొప్పది. మనం ఆలోచించినట్టు దేవుడు ఆలోచించడు. మనమైతే పైన ఆలోచిస్తాం, పైన విషయాలను చూస్తాం. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. కాబట్టి దేవుడు సౌలుకి చెబుతున్నాడు, నువ్వు పలానా ప్రాంతానికి వ్యతిరేకమైన ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక వ్యక్తిని నేను చూపిస్తాను, అతనికి నువ్వు ఏం చేయాలి? అభిషేకం చేయాలి. అభిషేకం చేయాలని చెప్తున్నప్పుడు ఈ సమయంలో వెళ్ళిపోతూ ఏం చేస్తున్నాడు చూడండి. సమయంలో వెళ్ళి ఆ ఊరు వెళ్ళిపోయాడు, యెషయా కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత సమయంలో అనుకుంటున్న విషయాన్ని మనం చూద్దాం. అంటే మీ బైబిల్ తెచ్చి సమయంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం, సమయంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. సమయాన్ని యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావా అని అడిగాడు. అతను సమాధానమైన వచ్చింది, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయాని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. దేవుడు చెప్పిన మాట ప్రకారం సమూయేలు యెషయా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇదిగో వాళ్ళు సమూయేలు చూసి ప్రవక్త కదండి, ఏదైనా భయంకరమైన విషయాన్ని చెప్పడానికి వస్తున్నాడేమో, ఏదైనా శపించడానికి వస్తున్నాడేమో అని భయపడిపోతున్నారు. అప్పుడు అంటారు, నీకు సమాధానంగా వస్తున్నావా అని అడుగుతున్నప్పుడు నేను సమాధానంగా వస్తున్నాను, కంగారు పడకండి. మీరు బాగా తొక్కేసుకోకండి, కంగారు పడకండి, నేను చెప్పిన మాట వినండి, మీరు మొదట శుద్ధులై నా వెంట రండి, లోపల కండి మీరు అందరూ అన్నాడు. అలా వారందరూ లోపలికి వెళ్ళగానే అప్పుడు అంటున్నాడండి, వారు వచ్చినప్పుడు అతను ఎలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించిన వారు ఆయన ఎదుట నిలిచి ఉన్నారని అనుకునేను. సమూయేలు ఇంట్లోకి రాగానే లోపల కూర్చునగానే యెషయా కుమారులు ఒక్కొక్కరు వస్తున్నారంటే యెషయాకి 8 మంది కుమారులు. 8 మంది కుమారులు మొదటి వాడని ఎలియాబు లోపలికి వస్తున్నాడట. ఇలా లోపలికి వస్తున్నప్పుడు ఎలియాబును చూసి సమూయేలు అనుకుంటాడట, నిజంగా ఇతనే దేవుడు కోరుకున్నవాడు. ఇతనుకున్న ఎత్తు కానీ, ఇతనుకున్న కన్నబలం కానీ, ఇతనుకున్న అందం కానీ, ఇతను
ఉన్న పుష్పాలు కానీ ఏ వ్యక్తికి లేవు. నిజంగా దేవుడు ఇతనే కోరుకున్నాడు అనుకున్నాడండి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో సమూయేలు, మనుష్యులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టదు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టున్నాడు. చూడండి, సమూయేలు నువ్వు అనుకున్నది తప్పు. నువ్వు పైన రూపాన్ని చూస్తున్నావు. ఎలియాను చూసి ఇతనే అనుకున్నావు. కాదు, నేను ఇతను కోరుకోలేదు. సరే, తప్పు అయిపోయింది. సరే, నువ్వు కోరుకున్న వ్యక్తి ఎవరు? మరలా రెండుకి ఎన్నిక ఎవరు రండి. అక్కడ 9 ఎవరైతే ఉన్నారో పిలుచుకుంటామన్నాడు. వెంటనే ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు. కరెక్ట్గా కూర్చొని అలా పంపిస్తున్నాడు. మరొక వ్యక్తిగా అభినాదాన్ని పిలిచి సమూయేలుకు చెప్పినట్టుగా అతడు యెహోవాను కోరుకోలేదు. అతడు యెషయా సంమానికుడుగా అతడు యెహోవాని కోరుకోలేదను. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎంతమందిని చివరి వరకు 7 పిలిచేసాడు. 7 కుమారులను పిలిచిన ఇదిగో ఈ వీరులే, నేను ఎవరిని కోరగలేదు అన్నాడు దేవుడు. నేను ఎవరిని కోరగలేదు. సమయానికి కలవచ్చేది ఏంటి? ఇక్కడ ఉన్న కుమారులందరూ అయిపోయారు. దేవుడు ఈ ప్రదేశానికి వెళ్ళి నేను చెప్పిన వ్యక్తిని అభిషేకించమన్నాడు. అలాంటి వ్యక్తి అని చెప్పండి. యెషయా కుమారులందరూ ఎక్కడే ఉన్నారు కదా, నీకు ఎవరైనా ఉన్నాడంటా లేదంటే సమూయేలు డౌట్ వచ్చి యెషయాని అడుగుతున్నాడు, ఈ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడిగగా అతడు ఇంకను కడవాడు కాచినవాడు ఉంటాడు. అయితే వాడు కొడుకు రాజుకుంటున్నాడు. బయటకు వెళ్ళిపోయాడు. పని మీద వెళ్ళిపోయాడు. దావీదు నా చిన్న కుమారుడు కనిష్ఠుడు 12 ఏళ్ళ ఎక్కడికి వెళ్ళిపోయాడు? గొర్రెల మేపడానికి వెళ్ళిపోయాడు. అల్లం చిన్నగా తిరిగే వ్యక్తి కాదు దావీదు అంటే. కుటుంబంలో చాలా బాధ్యత కలిగిన వాడు. ఏ పనిని అప్పగించినా ఎంతో శ్రద్ధతో నిష్ఠగా చేసేవాడు దావీదు. ఈ దావీదు గొర్రెలను కాసుకుంటున్నాడంట. ఎక్కడో ఉన్న దావీదును పిలిపించుకున్నాడు. అంటే సమూయేలు మిగిలిన ప్రజలందరూ కూడా అక్కడే కూర్చున్నారు దావీదు వచ్చే వరకు. అలా దావీదు వచ్చి లోపలికి రాగానే ఇదిగో నీ ఎవరిని కోరుకున్నావా అంటే, ఇదిగో నేను ఇతడిని కోరుకున్నానన్నాడు. నేను కోరుకున్నవాడితే ఇదిగో ఆ ఎర్రని వాడు, చక్కని కన్నులు కలవాడు, చక్కని పైరూపము కలవాడు, ఎంతో అందంగా ఉన్న దావీదు నేను ఇతను కోరుకున్నాను అన్నట్టు. చూడండి ఏంటి, ఇంతమంది దావీదు కనుక ఎంతో మంది పోటీ పడ్డారు. ఈ పోటీలకు ఎవరు తొలగిపోయారండి? వీరందరినీ కాదని దేవుడు దావీదునే ఎందుకు అభిషేకించాడు? దావీదునే ఎందుకు రాజుగా చేశాడు? మరి విషయం తెలుసుకోవాలి. దాని చిన్నవాడు కదండి. అన్నదమ్ములు అందరూ కూడా అప్పటికే యుద్ధ సూర్యులు, యుద్ధంలో పాల్గొంటున్న కూడా అందరూ కూడా యెహోవా తరపున యుద్ధం చేయడానికి ఇశ్రాయేలులో ఒక సూర్యుడిగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ చిన్నవాడు, అసలు సరైన భాగం లేని వాడు దావీదును దేవుడు ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడంటే ఇదే సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. ఇదే సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇదే సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. ఏదో తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. సమూయేలు అప్పటికే ఇంకా రాజుగా కొనసాగుతున్నాడు. అప్పటికే సమూయేలు చేయవలసిన ఒక తప్పు చేసేసాడు. ఇంకా చేయవలసిన తప్పు ఇంకా జరగలేదు. సౌలు క్షమించండి. ఈ సౌలు ఇంకా జరిగించవలసిన తప్పుడు ఇంకా జరిగించలేదు. అమాలేకులు రాజు ఇంకా చంపలేదు కాబట్టి ఆ యుద్ధం జరగలేదు. ఇంకా ఫిలిష్తీయుల మీద ప్రిపేర్ చేయడం ఇలా జరుగుతున్నప్పుడు యెహోవా అప్పటికే ఏం చేశాడంట? తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని అందుకున్నాడు. చూడండి, మన దగ్గర మన దేవుడికి వచ్చింది ఏంటంటే, మన ఇక్కడ పని చేస్తున్నా కానీ, మన దేవుడి కోసం బ్రతుకుతున్నా కానీ, మన ఇక్కడ దేవుడి కార్యక్రమాలు చేస్తున్నా కానీ మరొక వ్యక్తిని దేవుడు కనుగొంటాడు. మరొక వ్యక్తిని దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయా హృదయాలను, ఆయా మనసులను దేవుడు వెతుకుతూ ఉంటాడు. నెక్స్ట్ ఎవరు నేను నిలబెట్టాలని చూస్తుంటాడు. మానవుడి కంగారు పదలు, ఈ పోయిన తర్వాత నేనే, ఈ పోయిన తర్వాత నేనే, ఈ తర్వాత నాదే, ఈ తర్వాత ఈ సీటు నాదే అనుకుంటాం. కాదు, అక్కడ ఎవరిని నిలబెట్టాలో ఎవరిని నిర్ణయించాలండి? దేవుడు నిర్ణయించాలి.
దేవుడు నియమించాడు. సౌలు రాజుగా ఉండగలగా ఏమండి ఇక్కడ దేవుడు తన చిత్తానుసరమైన మనసు గల దావీదును కనుగొంటాడంట. అంటే దావీదు మనసు చూసినప్పుడు ఆ దావీదు మనస్సునుండా ఏమంటే పరలోకముందున్న దేవుడే ఉన్నాడంటే, పరలోకముందున్న దేవుడే ఉన్నాడంట. ఏమంటే గొర్రెలు కాపరి కదండి, గొర్రెలు కాసుకున్న వాడు దేవుడి కోసం ఆలోచిస్తున్నాడు. దేవుడు గొర్రెలు కాసుకుంటూ పాటలు పాడు ఎల్లప్పుడూ దేవుడు హృదయంలో ఉంచుకున్నవాడు దావీదు. నీవు నేను ఎదగాలంటే ఊరకనే ఎదుగుతామా? ఎదగం. మనకు రాత్రి ఏం వచ్చాడా? మంచి పేరు వచ్చేలా, మంచి గొప్పతనం వచ్చేలా, మంచి అధికారం వచ్చేలా. కానీ దావీదు లాంటి హృదయం మనకుంటే మనం ఎదగగలుగుతాం అంచెలంచెలుగా. దీన్ని ఎవరో చూడకపోవచ్చు, నేను ఎవరు పట్టించుకోవచ్చు. ఏమైనా కుటుంబ సభ్యులు ఎవరైనా దావీదుని పట్టించుకున్నారా? పోయి గురువులు పెట్టుకోరు ఇలా అన్నారా? దావీదు ఏమన్నారంటే ఇగో యుద్ధంలో కాదు, ఎన్ని మన గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలు మేపిండు ఎరుకో అన్నారు. ఏమంటే పన్నెండు మాట కూడా ఎప్పుడు దావీదు ఎదురు సమాధానం చెప్పలేదండి ఎవరికి కూడా. తన తండ్రికి కానీ తన అన్నలకు కానీ ఎవరు ఏమన్నా కోపగించుకున్నా చాలా మంచివాడండి దావీదు. ఎవరికి ఎదురు సమాధానం చెప్పలేదండి. ఎప్పుడు వారు అన్న మాటను ఏమండి మంచుకొని ఉంటాడండి. ఒకనొక సమయంలో దావీదు యొక్క క్యారెక్టర్ మీకు తెలియాలని చెప్తున్నాను. దావీదు ఎంత గొప్పవాడంటే తండ్రి అప్పగించిన పనిని ఎప్పుడూ విడిచిపెట్టకుండా, అప్పగించిన పని కాకుండా మొదటి పనిని అప్పగించకుండా అది కూడా జరిగిస్తాడు దావీదు. తన అన్నదమ్ములు యుద్ధం చేయడానికి వెళ్తున్నారు, సన్నద్ధమయ్యారు. ఇప్పుడు యెష్షయి ఏం చేస్తున్నాడంటే తన అన్నల బాగోగులు చూడమని దావీదుని పంపిస్తున్నాడు. ఇలా దావీదుని పంపిస్తున్నప్పుడు మరి దావీదు రోజు దినచర్యలు చేసే పని ఏంటి చెప్పండి వీళ్ళందరూ కూడా. రోజు దినచర్యలు చేసే పని ఏంటి? గొర్రెలు మేపడం. మీకు అర్థం ఉందా? గొర్రెలు కాయాలి, గొర్రెలు మేపాలి, వాటి ఆహారం అన్ని దావీదే చూసుకోవాలి. ఇప్పుడు దావీదు తండ్రి మరొక పనిని అప్పగించాడు. ఏంటో పని? మీ అన్ని దగ్గరికి వెళ్ళి ఈ ఆహారం ఇచ్చేసి మీ అన్నిలో ఎలా ఉన్నారో చూసాను అన్నాడు. అనగానే ఈ యోగక్షేమాలు కనుక్కుని రాగానే అనగానే దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. ఇదే సమూయేలు గ్రంథం, ఇదే సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం చూడండి. దావీదు ఉదయమున లేచి ఒక కాపరిని గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. చూసారా? తనకు అప్పగించిన పనిని విడిచిపెట్టడం దావీదు కూడా గొర్రెలను అంతా వేరే వాడికి అప్పచెప్పాడు. అన్న ఈ రోజు మా ఇంటికి చూడడానికి వెళ్తున్నాను, ఈ రోజు మా గొర్రెలు మేపుతావన్నాక రేపు కావాలంటే నీ గొర్రెలను, నీ గేదెలను, నీ గొడ్డలను నేను చూస్తాను కావాలంటే ఈ రోజు మాత్రం నువ్వు చూడు. ఎందుకంటే నాకు మా నాన్న వేరే పని అప్పచెప్పాడు, వేరే విషయాన్ని అప్పచెప్పాడు అన్నాడు. చూడండి, ఈ మాత్రమే ఇంకా అతని కోసం తెచ్చుకొని 22వ వచనం చూడండి. 22వ వచనం, దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టి వారు వశము చేసి పరిగెత్తుకుపోయి సైన్యంలో చచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగేను అని చూడండి. దావీదు ఆహారం సిద్ధపరచలేదు. ఆ అన్ని ఎవరైనా అన్ని లేకుండా అప్పుడే యుద్ధంలో ఉన్నారు. ఆల్రెడీ ఏదైతే మా అన్ని లేకుండా గురుగారిని అడిగితే అన్నారు మీ అన్ని అక్కడికి వెళ్ళిపోతారు, చేయకుండా వెళ్ళిపోతారు వాళ్ళందరూ. అంటే సరే అని ఈ ఆహారం ఏంటి మా అన్ని తింటే మా నాన్న చూసాడా లేదా అని గెలిచేసి పాల్పోయాడా? పాల్పోలేదు. ఏం చేశాడు? సామాగ్రిని కనిపెట్టు ఒక వృత్తిని వాళ్ళని వశం చేశాడంట. అయ్యా ఇదిగో ఈ మా అన్నిటిని తెచ్చాడు, మా నాన్న ఎంత ఇష్టంగా చేయించి పంపించాడు నా చేత. ఈ ఆహారం ఎక్కడి నుంచి ఒక 5 నిమిషాలు తిరిగి వచ్చేస్తాను, మా అన్ని దగ్గర వెళ్ళి ఒక మాట చెప్పొచ్చేస్తానని ఏమన్నా ఇచ్చిన దాన్ని విడిచిపెట్ట కదా వేరే వాళ్ళు వశము చేసి ఎక్కడికి వెళ్ళండి? అన్ని దగ్గరికి వెళ్ళాడు. అన్ని దగ్గర వేసాడు. అన్ని దగ్గర అన్ని ఏమన్నా చూడండి, అది ఏమన్నా 8లో వచ్చింది, 8లో వచ్చింది. అతను వారితో మాట్లాడింది. అతని పెద్ద ఎలియాబులకు నిలబడగా ఎలియాబులకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? అరణ్యంలో చిన్న గొర్రె మందని ఎవరు మోసం చేసింది? నీ గర్వము నీ హృదయం చెడుదనము నేను ఎరుగుతును, యుద్ధం చూచుటకే కదా నువ్వు వచ్చినవను. అందుకు దావీదు నేనేం చేశాడయ్యా, మాట మాత్రం కలిగితేనని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరొకడుగా తొలి వారికి అదే ప్రకారము ఉత్తరమిచ్చింది.
ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే దావీదు యుద్ధంలో కదా అన్ని కుసలు అడుగుతారంటే అయ్యా ఏంటి ఈరోజు ఇందాక అందరూ వెళ్ళిపోతున్నారు కదా, ఏంటి కత్తి ఏమి నిలబట్టుకున్నారు, అయ్యో వచ్చేవాడు ఆ గొల్లెతంటే అదేమో ఇయ్యో ఎవరు ఈ గాలి ఏంటి కత్తిలేంటి ఎవరు ఏంటి ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ఆయన అడిగితే అన్ని కోపం వచ్చేసింది. ఎవరైనా పని చేసుకుంటే ఎవరైనా విసిగించేస్తాను అనుకోండి, అలాంటి కోపంగా చూస్తాం, మనం చూస్తాం హెసరేస్తాం, ఏంటో ఆత్మ మీ గోల అంటాం. దావీదు కూడా కుశల ప్రశ్న అడిగితే దావీదు అంటే అడగరా, రే నీ గర్వం నీ పని కాలం నాకు తెలుసు, నేను ఎవరు రమ్మన్నాడు అక్కడికే అని దావీదు అడిగితే దావీదు ఏమన్నాడండి, కోపడుతున్నారా, నా ఇష్టంగా నేను వస్తానా, నీ ప్రేమ అంటారా అంటే మన ఇంట్లో అన్నదం కదా అలా పెట్టుకుంటామా, కానీ మన ఇంట్లో అన్నదం కదా మనం అలాగే పెట్టుకుంటాం. నా ఇష్టం నాన్న అనుకున్నాడు, అమ్మాయి అనుకున్నాడు, నీకు ఎందుకురా అంటాం. కానీ దావీదు ఏమంటాడంటే అలాగే నేనేమన్నా అయ్యా అంటే నేనేమన్నాను, ఏదో మాట నాకు సరదాగా అడిగాను బాబు, దానికే కోపం పోతావేంటి, సరేలే అని చెప్పి పక్క దగ్గర పోయి అన్ని ప్రశ్న అడుగుతున్నాడు. ఎంత గొప్ప మనసు కలిగిన వాడు దావీదు. అంటే దావీదుకి ఏ పని అప్పగించినా శ్రద్ధగా చేస్తాడు, విడిచిపెట్టడం. నువ్వు కూడా ఏంటంటే మనకు అప్పగించిన పని చేయవు. ఒక చిన్నపాటి ఉద్యోగం వేసుకోండి, ఒక చిన్నపాటి పని చేసుకోండి, బాబు రేషన్ వెళ్ళి బియ్యం తేగలంటే మనకి పెద్ద బయట కోపం వచ్చేస్తుంది. మనం నాకేం పని ఖాళీగా ఉన్నాను అనుకుంటావా, నాకేమో పని పాటలు ఏమనుకుంటావా, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, చెరువు పొలం వెళ్ళిపోవాలి, కాబట్టి ఏముందో కణాలు చెప్తుంటాం. ఆ రేషన్ షాప్ వెళ్ళడానికి మనం ఇష్టపడదు చూడండి. కానీ దావీదు తప్పకుండా నా పని చేస్తాడు, గొర్రెలు ఎక్కడ వేసి ముందు రేషన్ తెచ్చేస్తాడు, భుజం మీద వేసి తెచ్చేస్తాడు, తెచ్చేసి మనం గొర్రెలకి వెళ్ళిపోతాడు. అలా మాట్లాడేవారు దావీదు. ఇటువంటి మనసు ఎవరికి నచ్చినట్ట, దేవుడికి నచ్చినట్ట. నీ హృదయం నా హృదయం అలాగే ఉండాలి. దేవుడి కాలంలో దేవుడి సన్నిధిలో మనకి ఏ పని అప్పగించినా మనం ఇంట్రెస్ట్ గా చేయాలి. లేదంటే పాస్టర్ గారు ఎవరి మనం అత్తమాటలు తొడమంటున్నారండి, ఎవరు మన గదిని శుభ్రం చేయమంటారండి, అత్తమాటలు కడగమంటున్నారండి, లేదా మైకులు పెట్టమంటారండి, సౌండ్ పెట్టమంటారండి, బాంబులు అంటించమంటున్నారండి, రకరకాల పనులు చేస్తున్నారండి. మమ్మల్ని ఎవరు చూడలేదండి అనుకుంటారో మీరు. కాదు, మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నారు. అయ్యగారు చూసినా అమ్మగారు చూడకపోయినా వారికి తెలియకపోయినా మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడని దేవుడికే భయపడి చేయండి. మీ మనసులో చూసేవాడు దేవుడు. దావీదు హృదయం, అందుకే దావీదు దేవుడికి నచ్చింది. ఈ రోజు నీ హృదయం నా హృదయం ఏమి నిండిపోయిందంటే దేవుడు లేదు, దేవుడు తప్ప అన్ని కూడా మన హృదయంలో. కానీ మన హృదయంలో ధనం ఉన్నది, మన హృదయంలో గొప్పతనం ఉన్నది, మన హృదయంలో దేవుడు కూడా చెడు ఆలోచనలు ఉన్నాయి. ఈ యొక్క అప్డేటెడ్ టెక్నాలజీ మాత్రం కదండి. ఉదయం లేవగానే సెల్ ఫోన్ చూడాలి, ఇదే మన హృదయంలో ఉంది. కానీ ఫేస్బుక్ లో అప్లోడ్ చేసేసుకోవాలి వీడియోస్, ట్విట్టర్ లో ఏమండి ఈ మిగిలిన ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో మనం మునిగి తేలిపోయి ఇవే మన హృదయంలో ఉంచుకుంటున్నాం తప్ప దేవుడు మన హృదయం ఉండట్లేదు. కానీ ఇక్కడ వచ్చి మాత్రం మనం దేవుడు ఏమి మన భయభక్తులు కలిగి ఉన్నట్టు నటిస్తుంటాం, కానీ దేవుడికి మన హృదయం దూరంగా ఉంటుంది, దూరంగా ఉండిపోయింది. నీవు నేను బలపడాలంటే దేవుడి దగ్గర మనం ఏంటి అభివృద్ధి చెందాలంటే మనం చాలా జాగ్రత్తగా మన హృదయం బాగుండాలి. ఎందుకంటే మన హృదయం చాలా భయంకరంగా ఉండేది, దానికి ఒక వ్యాధి వచ్చేసిందంట. ఇర్మియా గ్రంథం 17 వచ్చాయి, ఇర్మియా గ్రంథం 17 వచ్చాయి, 9-10 వచ్చాయి. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికరమైనది, దాన్ని గ్రహించేవాడు ఎవరు? ఆలోచించండి. హృదయం అంట అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికరమైనది. నీ హృదయం నా హృదయం మన హృదయాలు ఎలా ఉన్నాయంటే ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నాయి. మన హృదయం మనల్నే మోసం చేస్తున్నట. నీకు అర్థమవుతుందా? ఎవరో నేను వచ్చి మోసం చేయడం కాదు, మన హృదయమే మనము మోసం చేస్తున్నట. ఎలాగంటే దేవుడికి దగ్గర అవ్వకుండా, దేవుడికి మాటలు నీకు అర్థం కాకుండా, దేవుడి కోసం నువ్వు బ్రతకకుండా నీ హృదయం నిన్ను వేరే చోటకి నిన్ను మార్చేస్తుంది, ఈ ఆలోచన విధానం మార్చేస్తుంది, అది నిన్ను దేవుడికి దూరం చేస్తుంది. అందుకే హృదయము బహు మోసకరమైనది, బహు వ్యాధికరమైనది. అప్పుడు చూడండి, ఎవరైనా
అంటే అప్పుడు దాకా మంచిగా ఉంటారండి, అప్పుడు దాకా మంచి మంచి మాట్లాడతారండి, అప్పుడు దాకా మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు చేస్తారండి. అప్పుడప్పుడు వస్తున్నాడు తెక్క, ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎలా మాట్లాడుతుందో తెలియదు, ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. ఇలా మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు చూసేవారు అంటారు, ఏంటో ఇది మొన్నదాకా బాగానే ఉన్నాయి కదా, ఈ మధ్యలో ఏమైంది అంటే అప్పుడు అతని దగ్గర ఉన్నవాడు ఆయన కోసం తెలుసుకోవాడు ఏమంటారు, ఇది కాదు జబ్బడి బాబు, ఇది కాదు రోగమని బాబు. ఈ రోగం కానీ జబ్బు కానీ ఏం వచ్చింది, కాళ్ళు పోయినందుకు, చేతులు పోయినందుకు, కానీ లోపల అవయవాలు పాడైనందుకు వచ్చిన జబ్బు కానీ ఇది. ఈ జబ్బు దేనికి వచ్చింది, హృదయానికి వచ్చింది అన్నమాట. హృదయానికి వచ్చింది. ఇది మోసకరమైనది, బహు వ్యాధి కలిగినది. దేవుడు మాటలు మనకు అర్థం కాకుండా ఈ ఉదయం మనం చేస్తాం చూడండి. ఎంతో మంది వాక్యం వినాలని ఎంతో ఆసక్తిగా వస్తుంటారు, కానీ కూర్చోబెడుతుంది అలాగంతే. ఆలోచన మాత్రం ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే కూర కట్టేశానంటావా కట్టలేదంటావా పొయ్యి మీద ఆలోచన. ఎందుకంటే టైం అయిపోతుంది, తొందరగా వచ్చేసాను. పొయ్యి మీద కూర కట్టలేదని తెలియదు, లేదా మిగిలిన కార్యక్రమాలు ఏం చేస్తానని ఈ ఆలోచన ఎప్పుడూ ఉంటుందండి. అలాగని దేవుడు వాక్యం వచ్చినట్టు దేవుడు వాక్యం చదువుతున్నా నాకు ఏమైనా అర్థమవుతుందమ్మా, ఏమర్థమవుతుంది. చాలా మంది బైబిల్ చదువుతుంటారు, దేవుడి మాటలు అర్థం కాదు, ఉన్నది ఉన్నట్టుగా తీసేసుకుంటారు. ఉన్న మాటలు ఉన్నట్టుగా తీసుకుంటారు. ఎలా తీసుకుంటారంటే చిన్న సందర్భం చెప్తారు. నేను చాలా సార్లు మీటింగ్స్ లో చాలా ప్రదేశాల్లో చెప్పాను ఈ మాట, ఎక్కడ కూడా మీకు చెప్తున్నాను. ఏమంటే బైబిల్ ఒక మంచి మాట రాయబడింది, బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది. ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం. నోవహు అట్లు చేసిన వాడవా, నోవహు ఏం చేశాడట, అట్లు చేశాడట. ఇప్పుడు ఒక సహోదరుడు అంటే అక్కడ రేపు బాబు నోవహు ఏం చేశాడంటే ఏం మాట్లాడతాడు, నోవహు ఏం చేశాడా, అట్లు చేశాడట. ఏమట్లు చేశాడా, ఏమో ఏదంటే ఆ టైంకి ఆ సమయానికి ఏదంటే అట్లు మిరపట్లో పెసరట్లో ఏంటే బొప్పట్లో ఏదో అట్లు చేశాడు. ఎక్కడ ఉంది నోవహు అట్లు చేసినట్టే లేదు కదంటే నీకు చూపించబడ్డావా రెఫరెన్స్ ఎక్కడ ఉంది, ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. మరొకడు అంటాడు దేవుడికి ఏమి ఇష్టమో తెలుసా నీకు, దేవుడికి ఏమి ఇష్టమో తెలుసా, సరైన గుండు ఆయనకి ఇష్టం అన్నాడు. ఏమి ఇష్టం అంటే దేవుడికి సరి అయిన గుండు. దేవుడు చెప్పిన మాట ఒకటైతే మీరు హృదయాంతరమైన మాట ఏంటి, మనం తమ తీసుకుంటాం కదా గుండు, మనం తమకు ఉపయోగించుకుంటాం కదా, ఈ గుండె ఇష్టం అనుకుంటున్నారండి. ఈ మాట ఉంది సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం. వెరీ గుడ్. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. దొంగ త్రోసి యెహోవాకు ఏమో సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. దేవుడికి ఏమి ఇష్టం అంటే దేవుడు గుండె ఇస్తున్నాడు, గుండు కొట్టుకున్నాడు కొంతమంది. అంటే మన హృదయానికి దేవుడి వాక్యం ఎలా అర్థమవుతుంది, ఈ విధంగా అర్థమవుతుంది అన్నమాట. ప్రియమైన దేవులారా, వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోకూడదు, ఎందుకంటే మన హృదయం ఘోరమైన వ్యాధి వచ్చేసింది, దానికి వ్యాధి వచ్చేసింది. మళ్ళా 27 అధ్యాయం 17 అధ్యాయం 10వ వచనం. ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరంద్రియములను పరీక్షించువాడును. మీరేం చేస్తున్నారు, మీరు ఎటువంటి క్రియలు చేస్తున్నారు, ఎటువంటి పనులు చేస్తున్నారు, ప్రతి దానిని దేవుడు పరిశోధిస్తాడంట, పరీక్షిస్తాడంట. ఈ విషయం దావీదుకి వెంటనే అర్థమైంది కాబట్టి దావీదు మొదటి నుంచి దేవునికి ఇష్టానుసారంగా ఉండిపోయాడు. దావీదు ఎంత మంచి వ్యక్తి అంటే తాను చనిపోయే సమయంలో తన కుమారుడు కూడా అలాగే చెప్తున్నాడండి, తన కుమారుడు కూడా అలాగే బోధ చేస్తున్నాడండి, అలాగే బోధ చేస్తున్నాడు. చూద్దాం మంచి మాట. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయం పరిశోధించువాడు,
ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరుగుడు వాడే ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగాను పూర్వకంగాను ఆయన సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయనకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసివేయును అన్నాడు. దావీదు లాంటి ఒక ఉపదేశం మనం చేయాలని మన పిల్లలకి. దావీదు తన కుమారుడికి మరణకాలంలో చనిపోయే సమయంలో వృద్ధాప్యం ముందు చెబుతున్న చివరి మాటలు మనము కూడా మన పిల్లలకి మన చివరి కాలంలో, మన అవసాన కాలం ముందు మన పిల్లలకి దేవుడి కోసం చెప్పాలి. ఇదిగో నేను దేవుడి కోసం బ్రతకను, నా కుటుంబం అంతా దేవుడి కోసం, దేవుళ్ళలో పెంచను. నా తర్వాత నీవే, నీవు నీ తర్వాత వచ్చే వాళ్ళు దేవుని సేవించే విధంగా నువ్వు మంచి మంచి మాటలు చెప్పాలని మన పిల్లలకు మనం నేర్పించాలి. దావీదులాగా ఎందుకు దావీదు సొలొమోనుకు చెప్తున్నాడంటే, దావీదు అనుభవించిన దానిని దేవుడు హృదయాన్ని చూసేవాడు, హృదయాన్ని చూసి ఆయన మనల్ని హెచ్చిస్తాడు అని. ప్రియమైన దేవుడు ద్వారా దావీదు లాంటి మనసు మనకు కావాలని. అలాగే సొలొమోనుకు చెప్పినప్పుడు సొలొమోను దావీదు మాటలు విన్నాడని, తండ్రి మాటలు చక్కగా విని దేవుడు మంచి కోరాడు. మంచి ప్రపంచంలో ఏ మనిషికి లేనంత జ్ఞానాన్ని పొందుకున్నాడు. అయితే దురదృష్టకరం ఏంటంటే చివరికి వచ్చేసరికి మరలా సొలొమోను హృదయం ఏమైపోతుందంటే దేవుడి నుంచి తొలగిపోయింది. సొలొమోను హృదయం దేవుడి నుంచి తొలగిపోయింది. ఆ విషయం చుట్టూ ఉన్న వారికి ఎవరికీ అర్థం కాలేదు. కానీ సొలొమోనుకు అర్థమైంది సుమా. సొలొమోనుకు అర్థమైంది. కానీ దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించిన సొలొమోను దేవుడి వైపు తిరగలేదంటే, దేవుడి వైపు తిరగలేదట. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయము ఇతర దేవతలతో చెప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము యథార్థము కాకపోయిన దేవుని ఎడల యథార్థము కాకపోయినాడు. దావీదు వలె సొలొమోను హృదయం దేవుడి దేవలేదంట, యథార్థం కలిగిన. చాలా మంది ప్రశ్నించే ఒక ప్రశ్న, ఏమంటే సొలొమోను ఏంటి ఒక భార్యతో వ్యభిచరించి కామాతుడై ఏం చేశాడు? ఆ దేవుడి నుంచి తొలగిపోయి హృదయం తొలగిపోయింది. దేవుడి నుంచి వేరేగా విగ్రహాలని లేదా మరొక దాన్ని నిలబెట్టిన దేవుడికి విరోధంగా ఆయన మాట్లాడుతున్నారు. కానీ దావీదు కూడా అలాంటి వాడేనండి. పెసవా విషయంలో తప్పు చేశాడండి మాట్లాడే ఉన్నారు. ప్రియమైన దేవుడి ద్వారా మనం అలాగా చర్చ చేయడం సరిపోము. దావీదు చేసిన తప్పుని దేవుడు దావీదు చేసిన తప్పుకి శిక్ష విధించాడు. అతను మారు మనసు పొందిన దానికి అతని పాప క్షమాపణ కలిగించేసాడు దావీదుకి. అందుకే దావీదు కోసం ఎప్పుడు దేవుడు చెడుగా మాట్లాడారు. దావీదు కోసం ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడంటే అపోస్తలుడైన పౌలు తన ప్రసంగంలో వివరిస్తూ దావీదు కోసం మాట చెప్తున్నాడు. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం ముగించుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. ఏర్పరచను మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. నేను అనుకుంటే సరిపోయిన పరలోకము మన దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడండి? దావీదు నా ఇష్టానుసారైన మనుష్యుడు అన్నాడు. చూడండి, మరి దావీదుకి వ్యతిరేకంగా మనం మాట్లాడినా సరిపోతామా? మాట్లాడిపోతే ఇప్పుడు అతను చేసిన నేరానికి దేవుడు శిక్ష విధించాడు, క్షమించేశాడు. మనం ఎందుకు ఊరేగిపడిపోతాం? దావీదు ఎందుకు దెబ్బపడుస్తాం? దావీదు పరలోకానికి అర్హత సాధించేశాడు. మనం సాధించావా? లేదు ప్రియులారా. దావీదు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు. దేవుడికి ఇష్టంగా ఉంటేనే మనం పరలోకం వెళ్తాం. జ్ఞాపకం ఉంచుకోండి. దావీదు మనసు బాగుంది కాబట్టి, దావీదు దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నాడు కాబట్టి పరలోకానికి అర్హత సాధించాడు. దేవుడికి ఇష్టానుసారంగా మారిపోయాడు. అతను హృదయం వలె ఎవ్వరి హృదయం ఇప్పటి వరకు లేదంటే. కానీ ఈ మాట దావీదు ఒకరినే చెప్పాడని ఎవరైనా చెప్పాడా? దావీదు కూర్చోలేకపోయింది మాట.
మీరు పాత నిబంధన నుంచి ఇప్పటి వరకు చూసుకోండి, ఎక్కడ చూసినా దావీదు తప్ప మరి ఎవరి కోసం రాయబడింది? యేసుక్రీస్తుని పక్కన పెట్టండి. అన్నాక మిగిలిన ప్రవక్తలు కానీ మిగిలిన వ్యక్తులు కానీ మనం చూసినప్పుడు దావీదుకి ఇచ్చిన బిరుదు ఇంకెవరికి ఇవ్వలేదండి. ఎందుకంటే దావీదు హృదయం ఎలా ఉంటుందంట? దేవుడి కోసం కొట్టుకుంటుందంట, దేవుడి కోసం కొట్టుకుంటుందంట. తన మనసు అంతా దేవుడే ఉన్నాడట, తన మనసు అంతా దేవుడే ఉన్నాడట. ఏమంటే దావీదు కంటే ఎంతో ముందటి కాలంలో ఉన్న వారిని ఇశ్రాయేలు మీ అందరికీ తెలుసు. వారిని దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఏమంటే ఎంతో బాధాకరమైన ఇబ్బందికరమైన అంటే ఆ ఇనుప కొలుము వంటి దాంట్లో తీసుకుని వస్తే ఆ ఇశ్రాయేలు దేవుడికి ఇష్టంగా లేదండి. దేవుడికి ఇష్టంగా లేకపోయారు. ఐగుప్తులో దేవుడు చేసిన ఆ అద్భుత కార్యాలను మర్చిపోయారు. కానీ దేవుడు ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు చేశాడండి. కర్రను పాముగా చేశాడు, నేలను రక్తంగా మార్చాడు, కప్పలను రప్పించాడు, మెట్టలను రప్పించాడు. కానీ 3 దినాల వరకు చీకటి దినాన్ని కలిగించాడు. వారి కుటుంబంలో ప్రతి ఒక్క పెట్టిన మగపిల్లను చంపేశాడు. కానీ వారి ఎదురుకుండా ఇశ్రాయేలు ఎదురుకుండా ఎర్ర సముద్రాన్ని పాయం చేశాడు. వారు అందులో నుంచి నడుచుకుని వెళ్ళిపోయారు. అరణ్యంలో వారు ఏదైనా ఇచ్చాడు దేవుడు. మాంసం కావాలా మాంసం ఇచ్చాడు, ఆహారం కావాలా ఆహారం ఇచ్చాడు, నీళ్లు చేదుగా ఉన్నాయా మంచి మధురంగా నీళ్లను అనుగ్రహించాడు. మీకు ఎండ తగ్గకూడదని ఎవరి మేఘ స్తంభాన్ని పెట్టాడు. రాత్రి వేళ చీకటిగా ఉంటే ఇబ్బంది పడతారని ఎవరి అగ్ని స్తంభాన్ని పెట్టాడు. మీ బట్టలు మాయలేదు, మీ చెప్పులు అరిగిపోలేదు, మాయలేదు అరిగిపోలేదు చెప్పులు. వారి దినాలు నిన్న మొన్నట్లా ఉన్నాయని నడిచే రోజులన్నీ కూడా ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇంత బాగా ఇశ్రాయేలు దేవుడు చూసి ఇంత మేలు ఇశ్రాయేలుకి దేవుడు చేస్తే దేవుడు చేసిన మేలు మర్చిపోయాడండి. మనం ఎవరికైనా ఒక మేలు చేస్తే మర్చిపోతామా అంటే గుర్తుపెట్టుకుంటాం. ఆ కాలంలో వారు లేకపోతే నేను లేనండి, నా కుటుంబం లేకపోతే మా కుటుంబం లేనండి, వారే మమ్మల్ని కనికరించకపోతే మేము లేవండి, ఆ రోజు నేను చదువుకోకపోతే నన్ను వారు చదివించకపోతే నేను అలా ఉండలేకపోతున్నాండి. ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాను. చిన్నగా చేసేవాడు. కానీ మంచి నీళ్ళు మర్చిపోతాం మనం. వారి కృతజ్ఞత కలుపుకుంటాం కదండి. లేదండి మేము మంచిని తాగినంటే ఎందుకు వాళ్ళని దూషిస్తామంటే వాళ్ళు ఇబ్బంది పడతామంటారా? లేదండి. ఎవరైనా మంచి కట్టుకుని మంచి ఇస్తే అంటే మంచినీళ్ళు తాగేసిన తర్వాత మనం మాట్లాడే మాట అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా, ఎవరో ఇవ్వకపోతే మీరు ఇచ్చారు, చాలా వందనాలు, చాలా థ్యాంక్ యూ అని. థ్యాంక్స్ అంటే ఏంటి అమ్మా తెలియలేక దాని అర్థం ధన్యవాదాలు, కృతజ్ఞత. ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. కానీ దేవుడు ఇన్ని కార్యక్రమాలు ఇశ్రాయేలుకి చేసిన వాళ్ళు దేవుడు కృతజ్ఞత కలిగి లేదు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారట. మనం మంచినీళ్ళు తాగిన తర్వాత ఏమో ఎందుకో గ్లాసు అని చెప్పమా, మంచిని ఇచ్చారండి, మంచిని తాగమ్మా, తాగిన తర్వాత గ్లాసు అని తినేస్తామా, ఇస్తామా మొదలు ఇస్తామా చాలా థ్యాంక్స్ అని కృతజ్ఞతలు ఎంతో భక్తులు మనం చెప్తాం. మరి దేవుడు మనకేమని ఏం చేశాడండి? ఆ రోజు ఇశ్రాయేలు చేసిన ఆ భయంకరమైన కార్యక్రమం చూడండి. దేవుడు ఇన్ని కార్యక్రమాలు వారి జీవితంలో చేస్తే వారు ఏం మాట్లాడుతారో తెలుసా? మరి నడపడం వల్ల ఆయాసం రాదని మనిషికి. మేము కొంచెం దూరం నడిచాము, మాకు ఆయాసం వస్తుంది, ఈ ఆయాసాన్ని మమ్మల్ని చంపడానికి ఆ ఐగుప్తుని తీసుకొచ్చావా అని దేవుడిని ఏర్పాటు చేస్తున్నారండి. మోషే ఆహారంలో తిరుగుబాటు చేస్తున్నారండి. దేవుడు కోపం రఘుపాపం. వారు ఇంకా ఏమో మాట్లాడతారో ఒక మంచి వచ్చింది అలా చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం పడతారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి వచనం. జనులు ఆయాసం గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగలును. అంటే ఆయాసం వచ్చినందుకు వాడు దేవుడితో సలుగుతున్నాడు. సనకూడదని ఇప్పుడు దొగ్గు వచ్చిందని, ఆయాసం వచ్చిందని, చిన్న లోపలు వచ్చాయని ప్రతి దానికి దేవుడి మీద నేరం మోపి దేవుడి మీద చనుకోవడం మనం ఇప్పుడు కూడా. ఇశ్రాయేలు ప్రతి చిన్నదానిగా చేశారు. దేవుడి కోపం వారి మీద వెళ్తుందట. తర్వాత 4వ వచనం చదవండి. 4వ వచనం. వారి మధ్యలో మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచుగా ఇశ్రాయేలు మరలా లేచి మాకెవరు మాంసం పెట్టారు, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను,
కూర ఆకులను, ఉల్లిపాయలను, తెల్ల గడ్డలను జ్ఞాపకముకు వచ్చినవి. మా ప్రాణము ఇప్పుడు మా ప్రాణము సమస్యలేని అంటున్నాడు. చూడండి, దేవుడు ఎన్నో చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయారు. చూడండి, దుర్మార్గులు, దుష్టుడు వాళ్ళ హృదయంలో ఏమొచ్చుకున్నారు? ఐగుప్తులో తిన్న శాప గుర్తొస్తున్నాడు. ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు తిన్న ఆ కూరగాయలు గుర్తొస్తున్నాడు, బెండకాయ గుర్తొస్తున్నాడు, దొండకాయ గుర్తొస్తున్నాడు, బంగాళదుంపలు గుర్తొస్తున్నాడు. కానీ దేవుడు చేసిన ఈ అద్భుతకాలను ఏమైనా గుర్తొచ్చాయమ్మా? వారు మాట్లాడడానికి అవకాశం లేదు ఇశ్రాయేలుకి అక్కడ. ఎందుకంటే ఐగుప్తు రాజు ఫరో మామూలుగా తాను శాపం కూడా తోగాడు. ఒక శాప పరపచ్చిన ఎంత తోగుతున్నాడో అలా తొమ్మిదన్నమాట. ఎందుకంటే రామసేన ఒక పట్టణం కట్టాలి, కట్టిలు ఆలే తెచ్చుకోవాలి, ఇటుకలు ఆలే చేసుకోవాలి, ఇటుకలు ఆలే కాల్చుకోవాలి, ఆ పట్టణాన్ని వారే కట్టుకోవాలి, ఉంటే తినాలి లేకపోతే మానేయాలి. ఇంత దౌర్భాగ్యమైన భయంకరమైన పరిస్థితి నుంచి, ఆ ఇలుపు కడుపులో నుంచి ఇశ్రాయేలుని తీసుకొస్తే అరణ్యంలో కూర్చుని హాయిగా ఎంతో స్వేచ్ఛగా ఉండవలసిన వీరు మాంసాపేక్ష. ఈ రోజు మాంసం ఎక్కడ దేవుడు, ఈరోజు దేవుడు మాంసం ఇస్తాడే కూడా అని అనేక మంది ఉండి ఆసక్తి కలిగి ఉన్నారట. ఉండి ఏం చేస్తారట? మాంసం కోసం ఎదుగుతుంది. దేవుళ్ళలోకి వచ్చినా నేను దేవుడి కోసం బతకలేకపోతున్నానే, నా కుటుంబం దేవుడిలో ఉండలేకపోతుంది, నేను దేవుడి కోసం ఉన్నతంగా ఉండలేకపోతున్నాను అని ఎవరైనా ఏడుస్తున్నారా? మాకు అది లేదండి, మాకు ఇది లేదండి, మాకు అనారోగ్యం, మాకు జాబ్ లేదండి, అవ్వలేదు. ఇవన్నీ దేవుడు ఇస్తాడు, ఇవ్వడానికి కాదు. మీరు ఏమంటే అడగండి, అన్నీ ఇవ్వండి. కానీ మొదట దేవుడి కోసం ఆలోచించాలి, దేవుడి కోసం ఆలోచించాలి. దేవుడి మాట మీ హృదయంలో ఉండాలి. మీ మనసులో దేవుడికి చోటు ఇవ్వాలి. దేవుడికి చోటు ఇవ్వకుండా మిగిలిన విషయాల కోసం ఆలోచిస్తే మరి దేవుడు కలిగితే చెప్పండి, మరి ఏం అభివృద్ధి చెందుతుందో చెప్పండి. దావీదుకి ఏమీ లేకపోయినా, దావీదు ఎక్కడో దూరంగా గొర్రెలు కాపరిగా ఉన్నా ఎప్పుడు దేవుడిని దూషించలేదండి. తన మనసులో దేవుడినే ఉంచుకున్నాడండి. అందుకే దావీదు దేవుడికి ఇష్టానుసారమైన మనసు. ఈ రోజు మిమ్మల్ని నేను అందరూ అనుకుందాం, మన మనసులో దేవుడు ఉన్నాడా? మన మనసులో దేవుడు ఉన్నాడా? వారందరూ కూడా మనసులో అలా అనుకోవడం వల్ల దేవుడికి ఇష్టంగా లేదంటే వాళ్ళందరూ కూడా దేవుడికి ఇష్టంగా లేకపోతున్నామా చనిపోతాం. అందరూ కూడా దేవుడు మనకి ఇష్టం, దేవుడికి ఇష్టంగా మనం లేకపోతే మనం చనిపోతాం, మరణానికి వెళ్ళిపోతాం, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక అరణ్యంలో సంహరింపబడి. వారు దేవుడికి ఇష్టంగా ఎందుకు ఉండలేదంటే ఇదిగో ఆహారాన్ని బట్టి దేవుడు చేసిన మేలను మర్చిపోయి ఏంటి తిన్న కూరలు, ఆకుకూరలు, ఈ కూర జ్ఞాపకం ఇవే జ్ఞాపకం. అప్పుడు చూడండి, దేవుళ్ళకి వచ్చిన కూడా చాలా మంది కానీ దేవుళ్ళకి వచ్చిన బాధపడుతున్నారండి. అదేంటో విచిత్రం. లోకంలో నుంచి పోయి బాగా ఉంటారు కానీ దేవుళ్ళకి మార్పు చెంది సంఘంలోకి వచ్చిన తర్వాత ఏమంటే ఎదుటి వారు చూసి పలానా వ్యక్తిని చూసి వీళ్ళు బాధపడుతుంటారు, ఇసుకుంటూ ఉంటుంటారు, బాధపడుతూ ఉంటారు. అయ్యో అనవసరంగా తొందరగా ఈ యొక్క సంఘంలోకి వచ్చేసానే, బాప్తిసం తీసేసుకున్నానే, దేవుళ్ళు ఉండిపోయానే, నేను ఇంకా బయట ఉంటే వారిలాగా చక్కగా చల్లని బీరు తాగుతుంది కదా, వారిలో ఇంకా బయట ఉంటే హాయిగా ధర్మవరం బిర్యానీ తిని సంస్కృతిని పెట్టుకోవడం హాయిగా నిద్రపోతారు కదా. ఈ దేవుళ్ళకి వచ్చినాక ప్రార్థన అంటారు, వాక్యం అంటారు, ఉన్నతంగా బ్రతకాలన్నారు, సినిమాలు చూడొద్దంటారు, బూతులు ఆడొద్దంటారు, అక్కడ పడి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దంటారు, ఇష్టానుసారమైన డ్రెస్సులు వేసుకోవద్దంటారు, ఏది పడేది చేయకూడదు. ఇవన్నీ రిస్ట్రిక్షన్ పెట్టారు నాకు. అదేదో నేను ఐగుప్తులో ఉంటే బాగున్నా అని ఇశ్రాయేలు ఎలాగనుకున్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమనుకున్నారమ్మా? నేను లోకంలో ఉంటే ఎంతో బాగుంటుంది కదా అనుకుంటారు. ఉండదు, వెళ్ళిపో. నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే ఇదిగో ఇశ్రాయేలుకి పట్టిన గతి మనకు కూడా పడుతుంది. జాగ్రత్త. దేవుడు ఈ రోజు ఈ రాత్రి వాక్యం మనకు గర్తిస్తానే మన హృదయం దేవుడికి ఇష్టంగా ఉండాలి. దావీదుకోలే ఈ మాట ఎప్పుడు మీరు మర్చిపోకండి. దావీదు రాజేయడానికి ఓరకనే అనుకోలేదు. నేను విశ్వాసం గొప్ప వ్యక్తులుగా మారాలంటే చెప్పిన పని చాలా జాగ్రత్తగా, దేవుడు అప్పగించిన ప్రతి పనిని జాగ్రత్తగా చేయండి. దేవుడికి మీ మనసును అప్పగించుకోండి. మీ మనసును దేవుడి కోసం పాడండి, వాక్యాన్ని చదవండి. ఎంతో మంది చక్కగా చిన్నారు కానీ ఎవరు వీళ్ళందరూ చక్కగా పాటలు పాడుతున్నారు.
చక్కగా మంచి మంచి కార్యక్రమంలో చాలా మిమ్మల్ని చూసి దేవుడు చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే మీరు దేవుడి సంఘంలో దేవుడి కార్యక్రమంలో ఉన్నారు. దేవుడి కార్యక్రమంలో ఇటువంటి భాగ్యం ద్వారా అనేక మంది లోకంలో ఎంతో మంది ఉన్నారండి. వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జీవితాలు నాశనం ప్రియమైన దేవుడు కదా. ఇలా మనందరం కూడా మనలో దేవుడు లేకపోతే, దేవుడు రక్షణ లేకపోతే, దేవుడి యొక్క ఆలోచన మన హృదయంలో లేకపోతే మనం చనిపోతాం. ఏమంటే ఆలోచన ఇస్రాయల్ చెప్పేసి మేము అలాగే చనిపోతామండి, మేము ఎందుకు చనిపోతాం అనుకుంటాం. లేదండి, మనం ఆల్రెడీ చనిపోయాం. మన శరీరానికి మరణం అంటే రాలేదు కనుక, ఎందుకంటే నీ శరీరానికి అందరికీ మరణం వస్తుంది, ఇంకా రాలేదు, సమయాన్ని బట్టి వస్తుంది. కానీ మన ఆత్మపరంగా ఎప్పుడో చచ్చిపోయాం. మీ అందరికీ బహుగా సుపరిచితంగా తెలిసిన మాట, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైన నీవు నేను కూడా దేవుని దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. మళ్ళా యేసుక్రీస్తు ఆ రక్తం ద్వారా, యేసుక్రీస్తు ఆ కార్యక్రమం ద్వారా, యేసుక్రీస్తు ఆ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బ్రతికించాలనుకున్నాడు. అందుకే దావీదు అన్నాడు, నీ వాక్యం చేత నన్ను బ్రతికించు దేవా, బ్రతికించు. దావీదు మనసులో దేవుని అంత మంచిగా, అంత ముచ్చటగా ఉండడం కాబట్టి దావీదు నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాడు. నా పాదాలు దేవుడు నీ వాక్యమే, నీ వాక్యం చేత నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి. దావీదు వేడుకున్నాడు. దావీదుగా మనం వేడుకుంటున్నాడా? లేదండి, మనం వేడుకోకపోయినా, మనం అలా అడగకపోయినా దేవుడు మన నిమిత్తం యేసుక్రీస్తుని పంపించాడండి. నిన్ను నన్ను అందరూ కూడా రక్షించాడు, యేసుక్రీస్తుని పంపించాడు. ఈ లోకమందు మీరు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో ఆయన మీరు వచ్చేస్తున్నాడు. ఈ మాట మీరు ఎప్పుడైతే వింటున్నారో ఆయన మీ హృదయంలో రావాలనుకుంటున్నాడు. ఈ రోజు కూడా రావాలనుకున్నాడు. ఇప్పటి వరకు మీరు ఎన్నో మాటలని కూడా మీ హృదయంలోకి వెళ్తే యేసుక్రీస్తు మీలో వచ్చినట్టే. ఇంకా కొంతమందికి దేవుడు ఇంకా తలుపు తడుతున్నాడు. ప్లీజ్ 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 తలుపు తీయండి, తలుపు తీయండి. నేను మీ లోపల నుంచి మిమ్మల్ని బ్రతికించాలి, మిమ్మల్ని నిలబెట్టాలి, మీలో నా చరితాలను బయటకు పంపించాలి. హృదయంలో నేను కూర్చోవాలి, అపవాది కాదు. మీ హృదయంలో నేను రావాలనుకుంటున్నాను. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరి మాటలు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నాతో నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతను భోజనం చేయను. యేసుక్రీస్తు మీరు కానీ మీ హృదయంలో తలుపు నాతో నిలుచుండి తలుపు తడుతున్నా తలుపు తీసానే కానీ లేదా? ఈ చర్చ తలుపులు అయితే తెరవబడ్డాయి, మీ ఇంటి తలుపులు అయితే తెరవబడ్డాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఈ వాక్యం విన్న తర్వాత ఎప్పటికీ మీ తలుపులు తెరవకపోతే ఇప్పటికైనా తెరుచుకోండి, ఇప్పటికైనా తెరవబడండి. ఈ వాక్యాన్ని మీ హృదయంలో పంపించుకోండి. ఎందుకంటే మీ హృదయంలో చాలా 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 భయంకరమైనవి ఉన్నాయి. దురాలోచనలు, హత్యలు, మానభంగాలు, కక్షలు, భేదములు, విమతములు, ఒకటేంటి రెండేంటి అనేక ఇవన్నీ మన అందరినీ అపవిత్రపడుతున్నాయి. యేసుక్రీస్తు మన హృదయంలోకి రావాలంటే, లేదంటే మీ అర్థమాటకు చచ్చిపోతుంటామండి. ఉపవాస కోరికలు కానీ, యాక్టివిటీస్ కానీ, కాబట్టి ఏ కార్యక్రమం చేయలేదు, క్రిస్మస్ కానీ, ప్రతి ఆదివారం కానీ, ప్రతి శుక్రవారం కానీ, ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టండి, మీరు సంఘానికి వస్తామండి, వాక్యం వింటామండి, మేము దేవుని పిల్లలమని, దేవుని కుమారులమని మీరు మాట్లాడచ్చు, మీరు మాట్లాడచ్చు. కానీ మన ఎలాంటి వారిని తెలుసా, మన ఎలా ఉంటామో తెలుసా, మన హృదయం మనం ఎంత మోసం చేస్తుందో తెలుసా? ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ వద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచున్నారు కానీ వారి హృదయం లాభమును అపేక్షిస్తున్నారు. దేవుడు ఎంత మంచి మాట చెప్పాడండి. దేవుడి దగ్గరికి ఎలా రావాలో అలా బైబిల్ పట్టుకుని వస్తామంట. దేవుడి దగ్గర ఎలా ఉండాలో అలా మోకాలు వేస్తామంట, అలా కూర్చుంటామంట, అలా ప్రార్థిస్తామంట. కానీ మన హృదయం దేవుడి ఎదుట సరిగ్గా లేదు, దూరంగా ఉందంటే. ఇంకా కానీ ఇప్పుడు చూసేవారికి మన హృదయం మనం ఎలా కనిపిస్తామంట, నా చెడులైనట్టుగా, దేవుడు పిల్లలైనట్టుగా,
దేవుని కుమారులైనట్టుగా మన అందరం ఉంటున్నాం, కానీ మన హృదయం ఇంకా బాగోలేదు. ప్రియ దేవుని నీవు నేను మన విశ్వాసం మన అందరం అభివృద్ధి చెందాలంటే మనం దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. అది మన హృదయంలో ఇవ్వాలి. అది మన హృదయంలో ఇవ్వాలి. మీ భార్య కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా మీకు హృదయంలో చోటు ఇవ్వకపోతే మీరు తట్టుకోగలరా? మీరు సహించగలరా? ఎవరిని మీ భర్తను ఒక మాట అడిగారనుకోండి, ఏంటంటే మీరు మీ భర్త మీకు ఒక భార్య ప్రేమగా మాట్లాడుతుందనుకోండి, అస్సలు పట్టించుకోవట్లేదు అనుకోండి. ఇదిగో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నువ్వన్నీ ప్రతిదాన్ని నేను ఇస్తాను, ఏదైనా నేను చేస్తానని భర్త తన నోటితో చెప్పి అడిగినప్పుడు ఇవ్వకపోతే తన హృదయంలో ఉన్న మాట, ఆ విషయం, ఆ యొక్క ఆలోచన భార్యకి తెలిస్తే ఆ భార్య ఎంత కుమిలిపోతుందండి, ఆ భార్య ఎంత బాధపడుతుందండి, ఆ కుమారుడు ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడతారండి. ప్రియమైన దేవుడు ఆలోచించండి. మన మాటలతో కాదు, క్రియలతో దేవుడు ప్రేమించాలి. మన హృదయంలో నిజంగా ఆయన ఆరాధించాలి. దేవుడికి క్రియ రూపంలో మన చేతుల్లో మన చేతుల్లో మనకు దేవుడి యొక్క ఆలోచన మనం ఉండిపోవాలి. అంటే భర్త నేను భార్యభర్తలు ఉంటాయని వివాహం చేసుకోవాలి, కానీ జ్ఞానేంది కానీ భార్య ఇలాంటి కార్యక్రమాలు పెళ్ళికి అన్ని ప్రమాణాలు చేసుకుంటాం. ఇలా ప్రమాణాలు చేసుకున్న తర్వాత ఎందుకు వచ్చిన తర్వాత మరి వంట చేయాలి, మరి భార్య కదండి, అన్నింటిలో చూడాలన్న భార్య కదండి. మరి హృదయంలో మంచిగా భర్తను ప్రేమించే భార్య ఏం చేస్తుంది? భర్త రాకుండా వంట చేస్తుంది చక్కగా. భర్త రాకుండా ఇంట్లో ఉన్న ఈ యొక్క శుభ్రాలన్నీ చేస్తుంటుంది. బట్టలు ఎదుగుతుంది, ప్రతి కార్యక్రమం ఇల్లంతా చక్కగా చక్కబడుతుంది. అలా చేయగలరా? ఎవరిని మీరు అంటే నాకు శాలిస్తామండి, ఆయన వచ్చిన తర్వాత ఏమైనా అనబట్టి అనుకోండి, ఏమండి అది నవ్వు మీకు అర్థం వచ్చిన వాడిని భర్త ఎలా వచ్చాడమ్మా? ఆఖరితో వచ్చింది. ఎవరిని మీరు అంటే నాకు చాలా ఇష్టమండి, ఐ లవ్ యూ అన్నది అనుకోండి, భర్త ఏమంటాడు? వదిలిపెట్టి టైం అయిపోతుంది కదా, అన్నమాటి మళ్ళీ ఐదు వేయండి, ఇదేంటి ఐదు చెప్తుంది ఈసారి నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా, మరలా ఐదు ఏంటి అన్నం పెట్టగా ఐదో చెప్తున్నాండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. వెంటనే భర్త ఏం చేస్తానండి? నువ్వు నాకు కూడు అంట కాదు, నువ్వు పక్కలో శుభ్రం చేయకుండా నా ఇల్లు కొడుతున్నా, నీ ఐదో ఎవరు కావాలి? నీ ప్రేమ దేనితో చూపించాలమ్మా? మాటతో ఏమి చెప్తుంది చెప్పంగా, ఎందుకు చూపించాలి? క్రియలలో చూపించాలి. భర్తగా చక్కగా వంట చేసి పెట్టు. అప్పుడు ఐదు చెప్పకపోతే భర్త ఏమవుతుంది? నా భార్య ఎంత మంచిది, నా భార్య నేను చాలా బాగా చూసుకుంటానని నువ్వు చెప్పగలవు. బయటకు అతనే చెప్పేస్తాడు, ఇది చూసి మురిసిపోతున్నాడు. నా భార్య చాలా గొప్పదని ఒక మాట కసురుకొని ఏమంటాడు? నిజంగా చాలా మంచిది, చాలా మంచిది. ప్రియ దేవుడు ఈ చిన్న విషయం మాకు అర్థమైనప్పుడు దేవుని విషయం మనకి ఎందుకు అర్థం కావట్లేదు? దేవుడికి ఎప్పుడూ ఆరాధన చేసి దేవుని స్తుతిస్తూ దేవుని మాటలతో మనం పొగుడుతూ ఉంటుంది. క్రియలు చేయకపోతే దేవుడు మనల్ని శ్రద్ధ నిలుపుతాడా? నిలపడు. దావీదు ఏం చేశాడండి? మనసులో ఉంచుకున్నాడు. ఎప్పుడు కూడా తన క్రియలో చూపించాడు. క్రియలు దేవుడు మనం కూడా హృదయంలో దేవుడి కోసం ఆలోచిస్తూ మన క్రియలో దేవుడు చూపించాలి. ఇన్ని మాట్లాడిన తర్వాత కానీ గంట ప్రసంగం చెప్పిన తర్వాత గంట అయిపోయింది. గంట సేపు ప్రసంగం చెప్పిన తర్వాత ఇన్ని మాటలు మీరు విన్న తర్వాత ఇంకా మీ తలుపు తెలుసుకోకపోతే, ఇంకా మీ హృదయానికి మాటలు వెళ్ళకపోతే దేవుడు మీకోసం ఒక మంచి మాట రాయించాడు, చాలా మంచి మాట రాయించాడు. ఈ మాటను చూపించి ముగించేస్తాడు. మీ మనసులో చోటు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చూడండి. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవుడికి చోటిగా నొల్లకపోయే విధంగా చేయరాని కార్యము చేయటకు దేవుడు భ్రష్ట మనసు వారిని అప్పగించిన. భ్రష్ట మనసు కలిగిన వారు ఎలా ఉంటారో ఎందుకు చెప్తారు చూడండి. అటు వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండుకున్న వారే కొన్ని దాంట్లను, అపవాదములు, దేవ ద్వేషము, హింసములు, అహంకారం, బెంకములాడును,
చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగ రహితులు, నిరర్థులేండి. ఇట్టి కారును అభ్యసించేవారు మరణముకు తగిన వారని దేవుని న్యాయం వారు బాగుగా ఎనిమిది వాటిని అభ్యసించు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతించుతున్నారు. దేవుడు మన మనసులో చోటకపోతే, దావీదులాగా నువ్వు మారకపోతే, దావీదులాగా హృదయం నీకు లేకపోతే, దేవుడికి ఇష్టలుగా మనం లేకపోతే, ఇశ్రాయేలు వారి మిగిలిన వ్యక్తులు మన దేవుడి మీద తిరుగుబాటు చేస్తే మనకు చివరికి పట్టే గతి ఏంటంటే, ఈ లక్షణాలు ఈ క్రియలు ఎవరికైతే కనబడుతుందో దేవుడు వారిని ఏం చేశారనమాట, భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. ఫస్ట్ మనసు అంటే ఏంటమ్మా? మనసు అంటే ఏంటి? హృదయం అన్నా మనసు అన్నా ఒకటే. చాలా మంది హృదయం అంటే ఏమనుకుంటారు? ఇదే అనుకుంటారు. ఇదేనా హృదయం? హృదయం అంటే ఏంటమ్మా? ఇదేనా? ఇదా? దశడుతున్నాం అందరూ. హృదయం అంటే ఇదా? ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నారు కదా. లోక్సభలో మీకు తెలిసిన ఒక మాట చెప్తారు. ఒక వ్యక్తి ఒక రేసి ఒక పాట పాడాడు. ఎప్పుడు ఏంటా పాట? హృదయం ఎక్కడ ఉంది? నా హృదయం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది నా హృదయం అంటే అప్పుడు ఏమన్నాక నీ చుట్టూనే తిరుగుతున్నారు. ఏ పాపం? దేవుడి చుట్టూ తిరగదు, తల్లిదండ్రుల చుట్టూ తిరగదు. ఎవరి చుట్టూ తిరిగిందంట? ప్రియురాల చుట్టూ, ప్రియుడితో హృదయం తిరుగుతుందంట. ప్రియుడి చుట్టూ ఈవిడ హృదయం తిరుగుతుందంట. చూసారా? అంటే మీరు ఇద్దరు దేవుడు దూరం అయిపోయారు. మీరు ఎవరు అప్పగింపబడ్డారు? భ్రష్ట మనసు అప్పగింపబడ్డారు. అయితే అందుకే అగ్నిగుండ వాళ్ళు అంటే హృదయం మా చుట్టూ తిరుగుతుంది. గుండె నుంచి బయట నుంచి తిరగదు కదా. తిరగడం అంటే ఏం తిరుగుతామమ్మా? ఆలోచన తిరుగుతుంది. మీరు ఇక్కడ వచ్చి మీ ఇంటి దగ్గర ఆలోచిస్తారు. ఇక్కడ వచ్చి వేరే ప్రాంతం మీరు జ్ఞాపకం తెచ్చుకోగలరు. ఇక్కడ వచ్చి వేరే ప్రదేశాన్ని ఈ యొక్క హృదయంతో మీరు చూడగలరా? తాజ్ మహల్ ఉంది. ఇప్పుడు తాజ్ మహల్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఏమన్నా ఎలక్ట్రల్ ఇప్పుడు మన హృదయంలో తాజ్ మహల్ గారు ఏం చెప్పదు? ఒక బొమ్మ అవుతుంది. ఒక 4 స్తంభాలు తెల్లగా ఉన్నది. ఆ చుట్టూ వాటర్ ఉన్నది. అంతే. దాని చూసేస్తారు. మీరు చూసేసారు. కాబట్టి ఎక్కడ చూసారు? హృదయంలో చూశారు. అందుకే జ్ఞాని సొలొమోను ఏమని రాస్తాడంటే, జ్ఞానికి కన్నులు ఎక్కడంట? నెత్తి మీద తలలో ఉన్నాయి. ఏమిటమ్మా చిన్నమ్మ? జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయంట. అంటే మన హృదయం కూడా చూస్తున్నాం అన్నమాట. అందుకే దేవుడు ఎప్పుడు చూసినా మనిషి పైగొప్ప చూడ దేవుడు మనిషికి మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది? హృదయం ఉంది. ఆ హృదయాన్నే చూస్తాడంట దేవుడు. కనుక ప్రియులారా, ఈ మాటల మీద మీరు అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకండి. దేవుడి కోసం ఉన్నతంగా దయచేసి అందరూ కళ్ళు చూసినట్లయితే ప్రార్థిస్తాం. తండ్రి, ఉన్నతమైన ఆయన దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మంచి సమయాన్ని, మంచి సందర్భాన్ని మాకు అనుగ్రహించి, మీ మాటల ద్వారా, మీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని హెచ్చరించి తండ్రి మాకు కనువిప్పు కలిగించినందుకు వందనాలు దేవా. తండ్రి మా మాటల్లో కానీ, మా క్రియలో కానీ, మా చూపుల్లో కానీ, మా హృదయంలో కానీ ఇప్పటి వరకు తప్పులు నేరాలు ఉండుంటే తండ్రి నన్ను ఎక్కడి నుంచైనా మా మనసుని మేము మార్చుకునేలాగా మాకు సహాయం అనుగ్రహించండి. మీరు కృపను చూపండి దేవా. ఎంతో మంచి అవకాశాన్ని మాకు అనుగ్రహించి తండ్రి ఇంతమంది ప్రజలలో తండ్రి మమ్మల్ని నిలవబెట్టి తండ్రి మీ మాటను చెప్పించినందుకు వందనాలు దేవా. తండ్రి మంచి అవకాశాన్ని అనుగ్రహించిన తండ్రి సంఘ కాపులకి, తండ్రి పాస్టర్ గారికి, అలాగే అయ్య గారికి కూడా, ప్రతి ఒక్కరికి తండ్రి జాన్ ప్రసాద్ అయ్య గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకి, వారి సంఘస్థులకి, వారి ప్రజలకి, వారి ఊరి వారికి, వారి ప్రాంతం వారికి, ప్రతి ఒక్కరికి తండ్రి నేను పేరు తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ చిత్తమైతే తండ్రి మరలా కలుసుకునేంత అవకాశం, మరలా మీ మాట చెప్పే అవకాశం మాకు అనుగ్రహించింది తండ్రి. మరలా మేమందరం కలుసుకునేంత వరకు మీ కృపా